అది ఓన్లీ ఆ వీడియో మీకు మాత్రమే కనిపిస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది. అవును, అది తెలుసు నాకు మాత్రం. సో ఇవాళ HTML ఫినిష్ అయిపోద్ది. సో మనకి లాస్ట్ ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి ఫామ్స్ అనమాట. ఫామ్సే కదా? ఫామ్స్ అండి. ఫామ్స్తో పాటు ఇంకో కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టు లాస్ట్లో. చూస్తా. ఓకే. కోడ్ కేబిడి అనుకుంటా అదే. ఎస్, కేబిడి సంథింగ్. చెప్పానా ఇవి కోడ్ కేబిడి? కోడ్ కేబిడి చెప్పలేదు. దీంట్లో మిస్ అయినట్టు. మార్కెట్ చెప్పాను, కోడ్ కేబిడి ఎప్పుడు వినలేదు. కోడ్ కేబిడి చెప్పాను. ఓకే. అంటే ఫామ్స్ అండి. ఫామ్స్లో రిజిస్టర్ ఫామ్, లాగిన్ ఫామ్, ఎంక్వైరీ ఫామ్. ఓకే. ఇవే ఇంపార్టెంట్ అని. ఓకే. సో ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేయాలంటే కొన్ని ఫీల్డ్స్ అనేవి ఉంటాయి రిజిస్ట్రేషన్ ఫామ్లో. ఎక్కువగా యూజ్ చేసే ఫీల్డ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేమ్ అవ్వచ్చు, లాస్ట్ నేమ్ అవ్వచ్చు, ఫుల్ నేమ్ అవ్వచ్చు, మదర్ నేమ్ అవ్వచ్చు, ఫాదర్ నేమ్ అవ్వచ్చు, కాలేజ్ నేమ్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ నేమ్ అనమాట. ఓకే. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఆధార్ నెంబర్ అవ్వచ్చు. సో లైక్ నెంబర్ టైప్ డేటా. ఓకే. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అండ్ అదేవిధంగా ఈమెయిల్. నెక్స్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ సెలక్షన్ అంటాం దాన్ని జనరల్గా. సెలక్షన్ అనేది ఏంటంటే డ్రాప్ డౌన్ టైప్ ఉంటుంది. మనకు మల్టిపుల్ ఆప్షన్స్లో మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. డ్రాప్ డౌన్. అడ్రస్. రేడియో బటన్ మనకి ఏంటంటే జెండర్కి యూజ్ చేస్తాం. జెండర్. నెక్స్ట్ అదేవిధంగా చూజ్ కోర్సెస్. మల్టిపుల్ కోర్సెస్ మనకి ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవాలంటే చెక్ బాక్స్ అనేసి ఉంటుంది, వాటిని యూజ్ చేస్తాం. అండ్ రేంజ్, ఫేవరెట్ కలర్, మంత్ని సెలెక్ట్ చేయడం, టైంని సెలెక్ట్ చేయడం, డేట్ అండ్ టైంని సెలెక్ట్ చేయడం. ఇవన్నీ మనకి ఇన్పుట్ ఎలిమెంట్స్ అనమాట. డేట్, టైం కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే టెలిఫోన్ నెంబర్లో మనకి ఏదైనా సరే ఇచ్చినప్పుడు, అంటే +91 ఇలాంటి ఏదైనా యాడ్ చేసినప్పుడు మనకు జస్ట్ టెల్ అనేసి యూజ్ చేస్తాం మనకు అంతే. నెక్స్ట్ కంట్రీస్ సెలెక్ట్ చేయడం. కంట్రీ కోడ్స్ అంతా డ్రాప్ డౌన్లో చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ వచ్చేస్తుంది. ఈ డ్రాప్ డౌన్ వచ్చేస్తుంది మనకి ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం వల్ల కంటిని. నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంది, వెబ్ యూఆర్ఎల్ అంటాం టైప్. వెబ్సైట్ ఏదైనా సరే మనకి ఇవ్వాలి అంటే. నెక్స్ట్ ఇమేజ్ కూడా ఇవ్వచ్చు, బట్ ఆ ఇమేజ్ అనేది ఓల్డ్ మనం యూజ్ చేసేవాళ్ళు. అంటే ఇమేజ్ అంటే యారో మార్క్ అనమాట. నెక్స్ట్ అలాంటి వాటికి మనకి ఇమేజెస్ వాడేవాళ్ళు అనమాట. సో వాటికి మనకు అంత అవసరం లేదండి. సో ఈ డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమైనా సరే ఉన్నాయంటే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అదేవిధంగా లాగిన్ ఫామ్లు ఏముంటాయి? యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఉండొచ్చు, ఆర్ మొబైల్ నెంబర్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్. అదేవిధంగా ఎంక్వైరీ ఫామ్లో మనం దేని గురించి అయితే మనం ఎంక్వైరీ చేస్తున్నామో నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ మెసేజ్ ఉంటుంది. ఇంకా ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక కోర్స్ గురించి కానీ ఏదైనా సరే చేస్తున్నామంటే ఒక డ్రాప్ డౌన్ టైప్ కానీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతే కదా మనకి. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ నేర్చుకున్నాము అంటే లాగిన్ ఫామ్, ఎంక్వైరీ ఫామ్ ఈజీ.
అవాయిడ్ చేస్తా ఆటోమేటిక్. ఓకే, అందుకోసం నేను ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫామ్ మాత్రమే చెప్దాం అనుకుంటున్నా. మీరు లాగిన్ ఫామ్, ఎంక్వైరీ ఫామ్ మీరు చేసుకొని రావాలి మీ ప్రాజెక్ట్లో. ఓకే. ఓకే, సో నౌ రిజిస్టర్ ఫామ్కి register.html ఇస్తున్నా. ఓకే. అదే లాగిన్ ఫామ్కి ఇక్కడ లాగిన్ ఫామ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. login.html చేయాలనుకుంటున్నా. HTML. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చేద్దాం, మళ్ళీ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ కావాల్సిన ఫీల్డ్స్ మళ్ళీ తీసుకుందాం చాలు. ఫీల్డ్స్ తెచ్చుకుందాం. ఓకే. HTML5. సో ఇక్కడ మనకు రిజిస్టర్ కాబట్టి రిజిస్టర్ ఫామ్ అంటున్నా. సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. స్ట్రక్చర్ లాగిన్. ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక ఫామ్, స్టూడెంట్ ఫామే చేస్తున్నాం. H1 ఇస్తున్నా, స్టూడెంట్ రిజిస్టర్ ఫామ్. ఏదైనా సరే హెడ్డింగ్ ఉంటుంది. హెడ్డింగ్. నెక్స్ట్ ఫామ్ ట్యాగ్. ఫామ్ యాక్షన్ అనేది మనకు రియాక్ట్, యాంగులర్ నేర్చుకుంటే మనకి యాక్షన్ అవసరం లేదు. ఓకే. రియాక్ట్ కానీ యాంగులర్ కానీ నేర్చుకునేటప్పుడు మనకి యాక్షన్ అవసరం లేదు. ఎవరైతే PHP నేర్చుకుంటారో వాళ్ళకి అవసరం అది. ఓకే. PHP కూడా సంథింగ్ ఫ్రంట్ ఎండ్ టూలేనా? కాదు, బ్యాక్ ఎండ్. అది బ్యాక్ ఎండ్. లైక్ జావా ఎలాగనో, పైథాన్ ఎలాగనో అట్లా PHP ఎలాగనమాట. ఓకే. ఓల్డ్గా యూజ్ చేసేవాళ్ళు, చాలా ఈజీగా ఉంటుంది అనేసి ఓల్డ్ డేస్లో యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఓకే. కానీ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు, బట్ కంపేర్ టు వీటితో పోలిస్తే తక్కువ. ఓకే. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఎలిమెంట్ కావాలనుకుంటే ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చేసి సరిపోద్ది. ఇన్పుట్ ఎలిమెంట్ ఇచ్చేసి సరిపోద్ది. టైప్ టెక్స్ట్ అనేసి ఇచ్చాము అంటే ఎనీ కైండ్ ఆఫ్ టెక్స్ట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు దాంట్లో. ఫస్ట్ నేమ్ అవ్వచ్చు, లాస్ట్ నేమ్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, కాలేజ్ నేమ్ అవ్వచ్చు, ఏదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. టైప్ టెక్స్ట్ ఇచ్చాము అంటే ఏదైనా సరే ఎంటర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకు ఇది ఎందుకు అనేసి మనకు చెప్పాలి. యూజర్ వచ్చేసి మనకు ఇక్కడ చూడంగానే మనకు ఏమవుతుంది అంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్, ఒక ఎంప్టీ బాక్స్ కనిపిస్తుంటుంది. అది ఎందుకు అనేసి మనకి ఏం తెలుస్తుంది? ఎయిదర్ సైడ్లో టెక్స్ట్ అన్న కనిపించాలి, లేకపోతే ఇన్పుట్ ఎలిమెంట్లో టెక్స్ట్ అన్న కనిపించాలి. ఇన్పుట్ ఎలిమెంట్లో టెక్స్ట్ కనిపించాలి అంటే ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తాం. ఎంటర్ యువర్ నేమ్. ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ నేమ్. ఎంటర్ యువర్ నేమ్. లేదు నాకు ఇక్కడ అంటే స్టార్టింగ్లో నాకు ఏదైనా సరే టెక్స్ట్ కనిపించాలి. ఇప్పుడు ఫుల్ నేమ్ అనేసి ఇస్తున్నా. ఇలా టెక్స్ట్ నాకు కనిపించాలి అంటే బట్ ఇలా డైరెక్ట్గా మనం రాయకూడదు. దీన్ని ఎలా ఇవ్వాలి అంటే లేబుల్లో ఇవ్వాలి. ఓకే. లేబుల్కి డిఫాల్ట్గా మనకు ఫర్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ ఫర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఫుల్ నేమ్కి రాస్తున్నాం కదా, ఫుల్ నేమ్ అని రాయండి. ఇప్పుడు ఈ లేబుల్కి ఇన్పుట్ ఎలిమెంట్కి రిలేషన్ చేయాలంటే ఈ ఫర్లో ఉన్న వాల్యూని కాపీ చేసుకొని దీంట్లో ఐడీలో ఇవ్వండి. ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు మనకు దీనికి రిలేషన్ ఏంటది? ఈ లేబుల్ అనే టెక్స్ట్కి ఇన్పుట్ ఎలిమెంట్కి రిలేషన్ ఎట్లాగా? ఫర్లో ఉన్న వాల్యూ, ఇక్కడ ఐడీలో ఉన్న వాల్యూ. ఇక్కడ రాయడం వల్ల ఏమైతే అంటే దీని మీద, ఈ లేబుల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వెళ్ళి ఫోకస్ అవుతుంది. చూడండి, క్లిక్ అవ్వగానే ఫోకస్ అవుతుంది. అంటే ఈ లేబుల్ వల్ల ఈ రిలేషన్ అని అవుతుంది అనమాట, ఫర్ ఐడి. ఈ రెండు ఒక గ్రూప్ అనమాట. ఇప్పుడు ఈ రెండు ఒక గ్రూప్ అయితే డివ్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ చేస్తాం. ఓకే. ఒక సెగ్మెంట్. అవును, ఈ రెండు ఒక గ్రూప్ కాబట్టి ఒక డివ్ రాయేస్తాను, అంతే, అయిపోయి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఎలిమెంట్ ఏదైనా రాయాలనుకున్నాను, నేను మాకు కాపీ చేసుకుని ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈమెయిల్ రాయాలనుకున్నా. ఈమెయిల్ ఇక్కడ ఫర్ దేనికోసం రాస్తున్నా? మీ ఓన్ చాయిస్ నేమ్ అనమాట. ఇక్కడ ఏ నేమ్ అయితే రాస్తామో ఆ నేమ్ వచ్చేసి ఎంటర్ యువర్ ఈమెయిల్ అండ్ ఇక్కడ ఐడిలో ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్కి ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్ టైప్ ఏముందంటే ఈమెయిల్ అనేసి ఉంది. ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట ఇది. టైప్ ఈమెయిల్, టైప్ టెక్స్ట్. టైప్ టెక్స్ట్ ఇస్తే అక్కడ ఏదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, లేదనుకుంటే పాస్వర్డ్ కానీ, ఏదైనా మీరు ఎనీ ఎంటర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఉండదు అండి, పాస్వర్డ్ మన డాట్ కావాలి. అంటే నెంబరు,
టెక్స్ట్ కాంబినేషన్ కానీ, నెంబర్ స్పెషల్ క్యారెక్టర్ కాంబినేషన్ కానీ, నెంబర్ స్పెషల్ క్యారెక్టర్ టెక్స్ట్ కాంబినేషన్ కానీ అలా ఏదైనా సరే రాసుకోవచ్చు. టైప్ టెక్స్ట్ అంటే. నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఫోన్ ఇక్కడ మనకు పిహెచ్ అని రాస్తున్నా, అంటే మన చాయిస్ అనమాట, ఏదైనా రాసుకోవచ్చు. టైప్ ఫోన్ అంటే మనకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు టైప్ నెంబర్ అనేసి ఇవ్వాలి. ఓకే. టైప్ నెంబర్ అండ్ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్. ఇక్కడ మనకు పిహెచ్ సీస్ అవుట్పుట్ చూడండి. ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. కొద్దిగా వీటిని నీట్గా డిజైన్ చేస్తాను. ఇక్కడ కోలన్ పెట్టేసుకుంటే కొద్దిగా నీట్గా అవుతుంది. ఈమెయిల్కి కోలన్ పెడతాం అండ్ ఫోన్ నెంబర్కి కోలన్ పెడతాం. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఏమవుతుందంటే ఇవన్నీ అటాచ్ అవుతున్నాయి. అందుకోసం నేను ఎండింగ్లో బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నా. ఒక సింగిల్ బ్రేక్ ఇస్తే మనకి ఏమవుతుందంటే లైన్ బ్రేక్ అవుతుంది, కొద్దిగా నీట్గా కనిపిస్తుంటుంది. ఓకే. ఇవంతా నీట్గా ఒకే లైన్లో కావాలనుకుంటే సిఎస్ఎస్ యూజ్ చేసుకుంటే మనం నీట్గా చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే. టైప్ పాస్వర్డ్. టైప్ పాస్వర్డ్ అనేసి ఇచ్చేసి ఇక్కడ పాస్ ఆర్ పీడబ్ల్యూడి ఇస్తున్నా పాస్వర్డ్. ఇదే ఫర్ని ఈ ఐడిలో ఇవ్వాలి. సో ఇంకా కమింగ్లో నేను ఇది యూజ్ చేయను, మీరు కమింగ్లో యూజ్ చేయండి ఇవన్నీ ఫర్ ఇవన్నీ ఐడీస్. ఓకే. పాస్వర్డ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. బట్ ఇక్కడ మనకు టైప్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా సరే నెంబర్ని మాత్రం ఎంటర్ చేయగలం, బట్ పాస్వర్డ్ అనేది డాట్స్ వస్తుంది. అవును. ఈ ఫోన్ టైప్ నెంబర్ ఇస్తే ఓన్లీ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ అవుతాయి, ఈ మాత్రమే ఎంటర్ అవుతుంది. ఈ అనేది ఎక్స్పోనెన్షియల్ లాగా ఉంటుంది, అది నెంబర్ కిందకి వస్తుంది, టైప్ నెంబర్ కిందకి వస్తుంది. అది ఈ ఒకటే టైప్ అయితే మళ్ళీ మిగతా అన్నీ ఏం టైప్ కావన్నమాట మనకి టైప్ నెంబర్లో. బట్ ఇది టైప్ పాస్వర్డ్ కాబట్టి ఇక్కడ టైప్ పాస్వర్డ్ ఇవ్వాలి. టైప్ టెక్స్ట్ ఇస్తే కనిపిస్తుంది, టైప్ పాస్వర్డ్ ఇస్తే కనపడదు. ఆ రెండు మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఓకే. టైప్ పాస్వర్డ్. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇవన్నీ తీయేస్తున్నా, ఇంకా మీరు ఏదైతే నీడో అక్కడ అప్లై చేసుకోండి. ఓకే. కొన్నిటికి మాత్రం యూజ్ చేస్తాను, మీరు అన్నిటికీ మళ్ళీ తర్వాత యూజ్ చేయండి. ఓకే. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ టైప్ డేట్ అనమాట. ఇలా డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అది మార్చుకోవచ్చా? మూలంగా అది ప్రీడిఫైన్ లాగా ఉంటుందా? ప్రీడిఫైన్డ్ అనమాట అది. ఓకే. ఓకే. ఇప్పుడు టైం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ టైప్ టైం, టైం సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఇలా టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం ఇస్తాం. ఓకే. అండ్ అదేవిధంగా డేట్ టైం. ఇక్కడ డేట్ టైం అనేసి డేట్ టైం ఒకసారి చూద్దాం. ఇది కాకపోతే మనకు ఎంటర్ చేయాలి. ఓకే. కాదురండి. సో ఇవన్నీ టైప్స్ కావాలంటే W3 స్కూల్స్కి వెళ్ళిపోండి, HTMLకి వెళ్ళండి. కొద్దిగా డౌన్కి వస్తే HTML ఫామ్స్ ఉంటుంది, ఫామ్స్లో ఇన్పుట్ టైప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇక్కడ మనకు డేట్ టైం లోకల్ అనమాట. ఓకే, మన లోకల్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో డేట్ని టైంని రెండింటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్ని టైంని ఒకేసారి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ జెండర్ అనమాట. ఈ జెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. జెండర్ ఇక్కడ టైప్ అనేది రేడియో అనేసి యూజ్ చేయాలి. ఓకే. ఇక్కడ మనము అవుట్ సైడ్లో మనకు వస్తుంది ఏదైనా సరే, మనకు అవుట్ సైడ్లో మనకు వాల్యూని రాస్తాం. జనరల్గా మీరు బూట్ స్టాప్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది అది ఎలా రాస్తామంటే, ఇది మొత్తము లేబుల్లో రాసి ఆ లేబుల్ లోపల మనకి ఏం చేస్తామంటే ఇన్పుట్ ఎలిమెంట్ రాస్తాం. ఆ ఇన్పుట్ ఎలిమెంట్ పక్కన మనకు మెయిల్ అయితే మెయిల్, ఇలా అంటే జనరల్గా అక్కడ ఇలా రాస్తాం మనకి. ఎందుకంటే ఈ టెక్స్ట్ అవుట్ సైడ్లో రాయకూడదు, అందుకోసం లేబుల్ లోపల మనకి ఇన్పుట్ ఎలిమెంట్ మెయిల్ ఇలా రాస్తాం. ఓకే. యూజర్ ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఆ వాల్యూ సెలెక్ట్ అవ్వాలంటే దీనికి రిలేషన్ కావాలంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకోవాలి.
ఓకే. వాల్యూలో మేల్ అని ఫీమేల్. అప్పుడు యూజర్ ఈ బటన్ సెలెక్ట్ చేస్తే అప్పుడు మేల్ అని సెలెక్ట్ అవుతుంది. ఇది యూజర్ ఓకే. చూపించడానికి యూజర్ సెలెక్ట్ చేస్తే వాల్యూ గెట్ అవ్వడానికి ఇది. కొన్నిసార్లు మనకి ఏమైందంటే ఎం అనేసి వస్తుంది అంతే. అవును. ఏ వాల్యూ అయితే పెడతామో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది మనకు. నెక్స్ట్ అదే విధంగా ఫీమేల్. నెక్స్ట్ ఫిమేల్, హ్మ్. నెక్స్ట్ అదర్స్. సో ఇలా పెడతాం. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే మనకి మెయిల్ ఫిమేల్ అదర్స్ వచ్చింది బాగానే. బట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ చేస్తే మనకి ఏమైందంటే 3 సెలెక్ట్ అయిపోతుంది. అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి. నాకు మూడింట్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. ఒకటి మాత్రం సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ రూల్ అనమాట. అంటే ఈ 3 ఒక కేటగిరీకి సంబంధించింది అని చెప్పడానికి ఈ 3 ఇన్పుట్ ఎలిమెంట్స్కి నేమ్ అనే అట్రిబ్యూట్ తీసుకుందాం. నేమ్లో ఒకే వాల్యూ ఇవ్వాలి అన్నిటికీ. ఇక్కడ ఏబిసి ఇస్తే వీటికి కూడా ఏబిసి ఇవ్వాలి. ఎందుకంటే ఈ 3 ఒకే కేటగిరీ అని చెప్పడానికి ఈ నేమ్ అనేది యూజ్ అవుతుంది. నేమ్ అనేది ఈక్వల్గా వచ్చింది అంటే ఈ మూడింట్లో బెస్ట్ అవన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలనేసి. ఈ 3 జెండర్కి రిలేటెడ్ కాబట్టి ఇక్కడ జెండర్ అని రాస్తారు జనరల్గా. ఇది జెండర్కి రిలేటెడ్ కాబట్టి జెండర్ అని రాసుకుంటాం. ఓకే. 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 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇదే పద్ధతి అనమాట మీరు చేసుకోవాల్సింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు. దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ 4 ఆప్షన్స్, సెకండ్ క్వశ్చన్ 4 ఆప్షన్స్, థర్డ్ క్వశ్చన్ 4 ఆప్షన్స్. ఫస్ట్ 4 ఆప్షన్స్లో నేమ్ అనేది ఈక్వల్గా ఉండాలి. సెకండ్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్కి ఇంకో డిఫరెంట్గా ఉండాలి. ఫోర్త్ అలాగా ఆప్షన్స్కి మనకి డిఫరెంట్గా నేమ్స్ ఉండాలి. ఆప్షన్ పెట్టుకొని సంథింగ్ అక్కడ ఇచ్చేసుకుంటాం. వాట్ ఈజ్ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని రాస్తాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హైపర్ ఏదన్నా మనకి రాంగ్ వాల్యూస్ రాస్తాం. అలా రాసినప్పుడు 4ంటికి ఒకటే నేమ్ వాల్యూ రాయాలి. ఓకే. అప్పుడు వాటిలో ఏదో ఒకటి మాత్రం మనం సెలెక్ట్ చేసుకోగలం. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూస్ సబ్జెక్ట్, చూస్ కోర్స్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు లేబుల్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు చెక్ బాక్స్ యూజ్ చేస్తాం. చెక్ బాక్స్ ఇక్కడ నేమ్ అనేది అవసరం లేదు. చెక్ బాక్స్కి నేమ్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా అది క్లిక్ అయిపోతుంది. ఇక్కడ మనకు జావా, పైథాన్, ఏఐ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని వాల్యూ అనే అట్రిబ్యూట్లో ఇవ్వాలి. ఎందుకంటే ఆ పర్సన్ వచ్చేసి ఈ చెక్ బాక్స్ చేస్తే ఇక్కడ ఉండే వాల్యూ గెట్ అవుతుంది మనకు. ఇది యూజర్ చూపించడానికి, ఇదంతా యూజర్ చూపించడానికి, యూజర్ దీన్ని క్లిక్ చేస్తే ఆ వాల్యూ గెట్ అవ్వడానికి. ఓకే. ఇప్పుడు మనకి ఏమైతే పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో చెక్ బాక్స్ మార్చలేదు. నాకు పైథాన్ కావాలి, ఏఐ కావాలనుకుంటున్నా. ఈ 2 సెలెక్ట్ చేస్తాను. లేదు 3 కావాలి. ఓకే. మల్టిపుల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే వి యూజ్ చెక్ బాక్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్కి సెలెక్ట్ అనేసి యూజ్ చేస్తాం. అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకు, మల్టిపుల్ వాల్యూస్. సెలెక్ట్, ఈ సెలెక్ట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్కి వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ వాల్యూ ఏముంటుందంటే చూజ్ యువర్ ఆప్షన్ అనేసి మనకు కనిపిస్తుంటుంది. చూజ్ యువర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. అంటే ఫస్ట్ వాల్యూ మనకు ఏం సెలెక్ట్ చేసుకోండి అనేలాగా మనకి ఇలా కనిపిస్తుంటుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్ మనకు కావాలి. డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనం డిఫరెంట్గా మనకి ఇవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ చేస్తాం. ఓకే. ఇక్కడ నేను ఏదైతే ఇస్తానో అదే వాల్యూలో ఇవ్వాలి. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్,
పిహెచ్డి. ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ అని రాసుకోవచ్చు, లేదా ఫుల్ నేమ్ అని రాయొచ్చు. యూజీ, జీ, పీజీ, పిహెచ్డి. షార్ట్ కట్లో రాసుకోవాలంటే ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఓకే. ఏ వాల్యూ సెలెక్ట్ అవ్వలేదంటే వాల్యూ ఏమవుతుంది? ఎంటీ ఉంటుంది. డిఫాల్ట్‌గా ఈ ఎంటీ. వాల్యూ ఓకే. సెలెక్ట్ చేయకపోతే వాల్యూ ఎంటీ ఉంటుంది. ఓకే. ఇలా మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ అండర్ గ్రాడ్యుయేట్లో వాల్యూలో ఉండే డేటా అనేది గెట్ అవుతుంది. ఈ డేటా గెట్ అవుతుంది. ఓకే, ఎంత ఫామ్ వాల్యూ ఓకే. ఓకే. వాల్యూ గెట్ అవుతుంది లోపలిది. ఓకే. జావాస్క్రిప్ట్లో, రియాక్ట్లో, యాంగులర్లో మనం నేర్చుకోవచ్చు అనమాట. జేసన్స్‌లో అది మనం బ్యాక్‌ఎండ్ నుంచి పెట్టేసుకుంటాం. ఎంత డేటా గెట్ చేసుకొని పోస్ట్ మెథడ్ ద్వారా డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుంటాం. అవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అడ్రస్ అనమాట. ఇంకో డౌట్, అంటే ప్రతి ఎలిమెంట్ ఖచ్చితంగా డివ్ రాయాల్సిందేనా? మొత్తం కలిపి ఒక డివ్‌లో అలా పెట్టడం కుదరదా? మొత్తం అంతా డివ్లో రాసుకుంటే అదంతా గ్రూప్ అయిపోద్ది కదా. ఇదంతా సపరేట్ గ్రూప్ కదా. నువ్వు ఓకే. ఓకే. రాయకపోయినా ఈ టెక్స్ట్ ఏరియా కింద మనకు బ్రేక్ ఇస్తానే వస్తుంది. ఓకే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ చాయిస్ అనమాట రాయడం రాయకపోవడం డివ్స్. కానీ మీకు అర్థం కావాలి. లేదనుకుంటే మీ ప్రాజెక్ట్ మీదకి వేరే అతను వచ్చినప్పుడు అతనికి అర్థం కావాలి. అలా రాసుకోవాలంటే సపరేట్గా రాసుకోవడం బెస్ట్. అసలు మీరు డివ్స్ రాయకపోయినా మీరు డైరెక్ట్గా లేబుల్ ఇన్పుట్ రాయొచ్చు. బట్ రాస్తే బెటర్. ఓకే. ఓకే. రాయడం బెటర్ కదా. సెగ్రిగేట్ చేయడం. డివైడ్ అయిపోద్ది కదా. ఓకే. ఇప్పుడు అన్నిటికీ డివ్ రాసే అవసరం ఏముంది? ఫామ్ ఉంది కదా మనకి గ్రూప్ లాగా. మళ్ళీ ఎందుకు అన్నిటికీ రాయడం? ఫామ్ ఒకటి సరిపోద్ది. ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఒక గ్రూప్ చెప్పడానికి నేను డివ్ రాస్తున్నా. మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు, బట్ మీకు అర్థం కావాలి, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ఓకే. ఓకే. నెక్స్ట్ అడ్రస్ ఇవ్వాలి అంటే టెక్స్ట్ ఏరియాతో ఇస్తారు. టెక్స్ట్ ఏరియా ఇస్తే కొద్ది బిగ్గరగా ఉంటుంది మనకు. మిగతా ఇన్పుట్ ఎలిమెంట్స్ పోలిస్తే కొద్ది బిగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్పుట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. అవి కాల్స్ వచ్చేసి కాలమ్స్ వచ్చేసి ఒక 20 తీసుకుంటున్నాం. అంటే రోస్ వచ్చేసి ఒక 15 తీసుకుంటాం. ఇలా కాల్స్ రోస్ కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకుంటాం. ఇలా మళ్ళీ దీన్ని తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ రీఫ్రెష్ చేయగానే మనకి ఏ వాల్యూ అయితే ఇచ్చిందో ఆ వాల్యూ వస్తుంది మనకు. అంతే. డిఫాల్ట్గా మనకు చూపించాలంటే ఇలా చూపించుకుంటాం మనం. ఇట్స్ ఏ కాలమ్స్ రోస్ అనమాట. కాల్స్ రోస్. టెస్ట్ ఏరియా. ఓకే. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫేవరెట్ కలర్, ఏదైనా కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే టైప్ కలర్ ఉంటుంది. ఆ కలర్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా రేంజ్, ఒక రేంజ్ టైప్ ఒక సింబల్ వస్తుంది మనకు, రేంజ్ అనమాట. ఎంత స్ట్రక్చర్స్ అంతే మనం. నెక్స్ట్ అదేవిధంగా మనకు హిడెన్ టైప్, హిడెన్ అనేసి ఇచ్చాము అంటే మనకు ఇన్పుట్ ఎలిమెంట్ హిడెన్ అయిపోద్ది, మనకు కనపడుతుంది. టైప్ హిడెన్ అంటే హిడెన్. అదేవిధంగా టైప్ ఇమేజ్ ఇస్తే ఇమేజ్ వాల్యూ మనం లింకప్ చేయాలి. ఇక్కడ ఇమేజ్ అంటే ఇక్కడ మనకు టైప్ ఇమేజ్ అనేసి ఇస్తాం. టైప్ ఇమేజ్, అప్పుడు దీనికి ఎస్ఆర్సి కూడా ఇవ్వాలి. అంటే ఆ ఫైల్ లింక్ని మనం ఇవ్వాలి. ఇక్కడ ఏది ఇక్కడ ఎంటీగా వస్తుందో చూద్దాం ఒకసారి. ఏదో ఒక గూగుల్ నుంచి వస్తుంది, అది కాపీ చేశాను. గూగుల్ వచ్చింది, టైప్ ఇమేజ్ గూగుల్. ఓకే. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి క్లికబుల్ ఆప్షన్ అనమాట మనకి. అంతే, క్లికబుల్ ఆప్షన్ లాగా వర్క్ అవుతుంది మనకి. అంతే. ఇప్పుడు ఈ లోగోని మనకు హైట్ విడ్త్ ఇచ్చేసుకొని తగ్గించుకోవచ్చు. ఓన్లీ టైప్ ఇమేజ్కి మాత్రమే హైట్ విడ్త్ వర్క్ అవుతుంది. ఇలా టైప్ ఇమేజ్ ఇచ్చినప్పుడు మాత్రం హైట్ విడ్త్ అప్లై చేసుకోవచ్చు ఇన్పుట్ ఎలిమెంట్. అదర్ కేసెస్లో అప్లై అవ్వవు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా
టెలిఫోన్ నెంబర్ టెల్ అనేసి ఇచ్చినప్పుడు టైప్ టెల్ అని రాస్తాం. అండ్ అదేవిధంగా వీక్స్ ఏమైనా కావాలనుకుంటే టైప్ వీక్ అని రాస్తాం. అదేవిధంగా మంత్ ఏమైనా కావాలనుకుంటే టైప్ మంత్ అని రాస్తాం. అదేవిధంగా వెబ్సైట్ అని రాసినప్పుడు టైప్ యూఆర్ఎల్ ఇస్తాం. ఇంకా ఏమైనా చూద్దాం ఒకసారి. సో ఇన్పుట్ Yeah. టైప్కి వెళ్తే బటన్ టైప్ బటన్ గురించి నేర్చుకున్నాం. చెక్ బాక్స్, బటన్ కూడా ఇవ్వచ్చు. కలర్, డేట్ టైమిల్ అండ్ ఫైల్. అసలైంది మర్చిపోయాం మనం. ఏదైనా సరే మనము మన ఫోటోను కానీ ఆధార్ కార్డు కానీ ఏమైనా సరే మనం అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఎనీథింగ్, అప్లోడ్ చేయాలనుకుంటే టైప్ ఫైల్ అనమాట. హిడెన్, ఇమేజ్, మంత్, నెంబరు, పాస్వర్డ్, రేడియో, రేంజ్, రీసెట్ అనేసి మనకి ఎండింగ్లో ఇద్దాం. నెక్స్ట్ టైప్ సర్చ్. ఏదైనా సరే సర్చ్ చేయడానికి యూజ్ చేసే ఎలిమెంట్ అనమాట మనకి సర్చ్. టైప్ సర్చ్. నెక్స్ట్ సబ్మిట్ చెప్దాం. రీసెట్, సబ్మిట్ గురించి చూద్దాం. అండ్ టెల్, టెక్స్ట్, టైమ్, యూఆర్ఎల్, వీక్ అన్నీ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు అన్నిటికంటే ఎండింగ్లో మనకి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సబ్మిట్. దానికంటే ముందు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఇన్పుట్ చెక్ బాక్స్, అగ్రీ సంథింగ్, అగ్రి అనేసి ఉంటుంది. ఐ అగ్రి ఆల్ డీటెయిల్స్, ట్రూ కానీ కరెక్ట్ కానీ ఇలాంటి ఇస్తాం. ఒక డిజిటల్ సిగ్నేచర్ టైప్ అనమాట ఇది. డిజిటల్ సిగ్నేచర్ టైప్, అది యాక్సెప్ట్ చేస్తేనే మనం సబ్మిషన్ అవుతుంది అనేసి ఉంటుంది మనకి. ఇక్కడ మనకు ఇన్పుట్, సబ్మిట్. ఇన్పుట్ టైప్ సబ్మిట్. వాల్యూ వచ్చేసి రిజిస్టర్ అనేసి మారుస్తున్నాం. అదేవిధంగా రీసెట్ వాల్యూ క్యాన్సిల్ లా కనబడాలి. సిరీస్ రిజిస్టర్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు దీంట్లో డేటా నేను ఎంటర్ చేస్తున్నా. నాకు వద్దు అనుకుంటున్నా. రీసెట్ అని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే డేటా మొత్తం రీసెట్ అయిపోద్ది. ఓకే, రీసెట్ అంటే క్యాన్సిల్ అని కొట్టగానే మనకు రీసెట్ అయిపోద్ది, ఏం లేకుండా వెళ్ళిపోతుంది. ఏదైనా సరే రిజిస్టర్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఏ డేటా లేకపోయినా మనకు సబ్మిట్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే మనకు సబ్మిట్ అయ్యింది అనేసి దాని మీనింగ్. ఓకే, బట్ ఇప్పుడు మనకి ఈ డేటా మనము సబ్మిట్ అంటే రిజిస్టర్ చేసినప్పుడు నాకు కొన్ని ఫీల్డ్స్ అనేది రిక్వైర్డ్ అనమాట. అట్లీస్ట్ ఫుల్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ రెండు నీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఈ రెండు ఇవ్వాలి అనుకుంటే HTMLలో ఫామ్ వ్యాలిడేషన్ ఉంది. ఆ HTML ఫామ్ వ్యాలిడేషన్ ఏంటంటే ఏ ఫీల్డ్ అయితే నీకు రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వమంటాం. ఓకే, రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే కంపల్సరీ అది అడుగుతుంది, కంపల్సరీ మీరు ఎంటర్ చేయండి అనేసి వస్తుంది. నేను ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తున్నాను. ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ నేను ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఈమెయిల్ రాయాలి. రిజిస్టర్ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఓకే, అప్పుడు మనం సబ్మిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేసాం డేటా. ఈ ఎంటర్ చేసిన డేటా స్పెసిఫిక్గా మనకు వీటికే ఎంటర్ చేసాం నాకు తెలియాలనుకుంటున్నా. అలా చెక్ చేసుకోవాలి అనేసి అంటే ఇక్కడ మనము ఫామ్లో టైప్ ఈక్వల్ టు పోస్ట్ అంటే డేటా సెక్యూర్గా వెళ్తుంది, అంటే URL ద్వారా పాస్ అవ్వదు. టైప్ గెట్ అనేసి ఇస్తే డేటా URL ద్వారా వెళ్తుంది. బట్ ఇక్కడ ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో టైప్ చేసిన డేటా నాకు యూజర్ అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో అంటే URL కనిపించాలనుకుంటున్నాం. అలా కనిపించాలి అంటే ఇక్కడ మనం నేమ్ అనే అట్రిబ్యూట్లో రాయాలి. నేమ్ ఈక్వల్ ఫుల్ నేమ్. ఇప్పుడు ఈ ఫుల్ నేమ్ అనే వేరియబుల్లోకి మనం టైప్ చేసిన డేటా వస్తుంది. అన్నిటికీ నేమ్ అనేసి ఇచ్చాము అంటే ఆ నేమ్లో ఉన్న వేరియబుల్లోకి డేటా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మూడింటికే ఇస్తున్నాను. నేమ్ ఈక్వల్ టు ఫోన్. ఓన్లీ ఈ 3 వాటికే ఇచ్చాను నేను.
టైప్ గెట్ ఇచ్చాను. ఇప్పుడు ఏమైందంటే మనం టైప్ చేసిన ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ లేకుండా చూసుకోండి ఇక్కడ. సీస్ ఈ మూడింటికి నేను ఎంటర్ చేస్తాను డేటా. ఈ మూడింటికి ఎంటర్ చేశాను. నౌ రిజిస్టర్ చేయగా చూడండి, ఫుల్ నేమ్ శివశంకర్ నీలా, ఈమెయిల్ ilanderShankar@gmail.com, అదేవిధంగా ఫోన్ PH URL ద్వారా గెట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు పోస్ట్ అనే మెథడ్ రాస్తే URL ద్వారా గెట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే PHP అనమాట. ఇవన్నీ ఇలా నేమ్ ద్వారా గెట్ అవ్వడం, టైప్ గెట్ రాయడం, ఇవన్నీ PHP. జస్ట్ చెక్ చేయడానికి మీకు రాసింది అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పేజ్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే నాకు ఈ ఇన్పుట్ ఎలిమెంట్ మీద ఫోకస్ అవ్వాలనుకుంటున్నా. అందుకోసం ఆటో ఫోకస్ అనేసి ఉంది. ఆటో ఫోకస్ ఏం చేస్తుందంటే బ్లింక్ అవుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా బ్లింక్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఇన్పుట్లో ఇది రిక్వైర్డ్ రాస్తాం మనం. రిక్వైర్డ్ అంటే మనకు కంపల్సరీ అడగాలి, అంటే టైప్ చేయాలి. ఇలా వ్యాలిడేషన్ నాకు వర్క్ అవ్వకూడదు అనుకుంటే ఫామ్లో నో వ్యాలిడేట్ అని రాస్తాం. నో వ్యాలిడేట్ రాస్తే అప్పుడు ఇవన్నీ వర్క్ అవ్వు, మీకు రిక్వైర్డ్ అనేసి వర్క్ అవ్వు. నెక్స్ట్ అదేవిధంగా ఆటో కంప్లీట్ ఆన్ ఆఫ్ అనేసి ఉంటుంది. ఎప్పుడైనా కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ముందు ఎప్పుడైనా సరే ఎంటర్ చేసిన డేటా ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది డిఫరెంట్, ఇక్కడ కనిపించే డిఫరెంట్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఏదైనా సరే టైప్ చేసిన డేటా అనేసి మనకు కనిపిస్తుంది. అలా కనిపించట్లేదు చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఫోకస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా కనిపిస్తుంది. మనకు ఇది కనిపించే ఫార్మాట్ వేరు. అలాగా ఆటో కంప్లీట్ ఆన్ అంటే కనిపించడం, ఆటో కంప్లీట్ ఆఫ్ అంటే మనకు అలా కనిపించకుండా ఉంటుంది. బట్ ఈ మెథడ్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే మనకి క్యాచీలో స్టోర్ చేసుకుని అది డిఫరెంట్ అనమాట. బట్ మనకి ఏమవుతుందంటే ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు ఎంటర్ చేసిన డీటెయిల్, ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఫుల్ నేమ్ క్లిక్ చేస్తే ఓన్లీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసిండే ఫీల్డ్స్ మాత్రమే వస్తాయి మనకు. ఈమెయిల్ అంటే ఓన్లీ ఈమెయిల్ ఉండేవి మాత్రమే వస్తాయి. అట్లా ఉంటాయి అనమాట. సో అవి ఆఫ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలంటే ఆటో కంప్లీట్ ఆఫ్ ఆన్ అనేసి రాసుకుంటే, ఆన్ అంటే కంప్లీట్ అంటే మనకు కనిపిస్తుంటుంది, ఆఫ్ అంటే కనిపించదు. ఓకే, నెక్స్ట్ రీడ్ ఓన్లీ అనేసి ఉంది. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ రీడ్ చేయడానికే మనకు వస్తుంది, రైట్ చేయడం మనకు రాదు. బట్ అలాంటప్పుడు మనకి ఏదైనా టెక్స్ట్ మనం చూపించాలనుకుంటున్నాం, వాల్యూ ఐలాండర్ ఇప్పుడు ఫుల్ నేమ్లో మీరు ఏమి ఎంటర్ చేయడానికి లేదు, ఓన్లీ రీడ్ చేయడానికే. అప్పుడు వాల్యూ అనే అట్రిబ్యూట్లో ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటా అక్కడ కనిపిస్తుంది. అప్పుడు దాన్ని రీడ్ చేస్తాం అంతే, రైట్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది డిజేబుల్లో కావాలనుకుంటే డిజేబుల్డ్ అనేసి మనకి అట్రిబ్యూట్గా ఇవ్వచ్చు. డిజేబుల్డ్ ఇస్తే డిజేబుల్లోకి అయిపోద్ది మనకు. డిజేబుల్డ్లో ఉంటుంది, మనకు టెక్స్ట్ అనేది అలాగే కనిపిస్తుంది. ఇలా డిజేబుల్ చేసుకొని అండ్ రీడ్ ఓన్లీ చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. ఇవన్నీ దేనికైనా వర్క్ అవుతాయి మనకు. హిడెన్ కూడా చేయొచ్చు. హిడెన్ అనే అట్రిబ్యూట్ కూడా ఉంది. హిడెన్ అంటే కనబడకుండా హైడ్ అయిపోద్ది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనకు టైప్ ఫైల్ అనేసి ఇచ్చాం కింద, టైప్ ఫైల్. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఉండే వాల్యూస్ ఏదైనా సరే సెలెక్ట్ చేయాలనేసి. బట్ టైప్ ఫైల్ ఇస్తే ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఎవ్రీ టైం మనకు ఒక వాల్యూ మాత్రం సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మల్టిపుల్ వాల్యూస్ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ టైప్ ఫైల్ దగ్గర మనం ఏం చేయాలంటే మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ రాయాలి. ఓకే, అప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వాల్యూస్ మనం సెలెక్ట్ చేయాలి, అప్పుడు ఆ నెంబర్ కౌంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫోన్ నెంబర్ దగ్గర అప్ యారో క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్క వాల్యూ వెళ్తుంటుంది. బట్ నాకు అలా క్లిక్ చేసినప్పుడు 100, 200, 300 ఇలా ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే స్టెప్ అనేసి ఉంది మనకి. స్టెప్ ఈక్వల్ టు 100 అండ్ మిన్ వాల్యూ రాసుకోవచ్చు, మ్యాక్స్ వాల్యూ కూడా రాసుకోవచ్చు. మిన్ వాల్యూ 100, మ్యాక్స్ వాల్యూ 1000 ఇలా రాస్తున్నాం. అప్పుడు మనకి
రూపీస్ అంతే. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క లెంత్ని మనం పెంచాలనుకుంటున్నాం. లెంత్ని మనం పెంచాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, టైప్ టెక్స్ట్ అయి ఉండాలి. టైప్ టెక్స్ట్ అయితేనే వాటికి వర్క్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. టైప్ టెక్స్ట్ అయితేనే మనకు అవన్నీ వర్క్ అవుతాయి. ఇప్పుడు మనము కొద్దిగా విడ్త్ని పెంచాలంటే సైజ్ అనే అట్రిబ్యూట్ ఇస్తాం. సైజు 50, సైజ్ 50 మ్యాక్స్లో మళ్ళీ చెప్తాను. సైజ్ 50 అంటే 50 క్యారెక్టర్స్ అంత విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకు. 50 క్యారెక్టర్స్ అంత విడ్త్, ఇట్స్ ఏ సైజ్ 50. ఇప్పుడు సైజ్ వచ్చేసి నేను 5 ఇస్తున్నా, సైజ్ 5. అదేవిధంగా దాంట్లో ఎంటర్ చేసే క్యారెక్టర్స్ నాకు 4 ఉండాలి. అప్పుడు మ్యాక్స్ లెంత్ అనమాట. మ్యాక్స్ లెంత్ 4 ఇస్తున్నా. అప్పుడు మీరు ఎంటర్ చేసే వాల్యూస్ ఓన్లీ 4 ఎంటర్ చేయాలి. 1, 2, 3, 4 మాత్రం ఎంటర్ చేస్తున్నా, మళ్ళీ మిగతా వాల్యూసే రావు. ఓకే, ఇలా ఓన్లీ టైప్ టెక్స్ట్కి మాత్రమే వర్క్ అవుతాయి ఇవన్నీ, సైజ్ కానీ మ్యాక్స్ లెంత్ కానీ. నెక్స్ట్ అదేవిధంగా టైము, డేట్, డెసిమల్, లోకల్, చూస్. ఇక్కడ మనకు మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ కనిపిస్తుంది. మల్టిపుల్ ఆప్షన్ కనిపించాలంటే ఇలా మల్టిపుల్ రాసుకుంటే అప్పుడు మల్టిపుల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మల్టిపుల్గా కనిపిస్తుంది. ఇంకా ఏమని కావాలంటే ఇక్కడ ఇన్పుట్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళండి. ఇంకా నేనేమైనా మిస్ అయ్యింది ఇక్కడ నేర్చుకోవచ్చు. వాల్యూ అనే అట్రిబ్యూట్ చెప్పాము, రీడ్ ఓన్లీ చెప్పాము, డిసేబుల్డ్ చెప్పాము, సైజ్ చెప్పాము, మ్యాక్స్ లెంత్ చెప్పాము, మిన్ మ్యాక్స్ ఇందాక మనం చెప్పాం కదా. మ్యాక్స్ లెంత్, మల్టిపుల్ అండ్ ప్యాటర్న్ అనమాట. ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇన్పుట్ ఎలిమెంట్లో మనకి ఏదైనా సరే టైప్ ఉంటుంది. ప్యాటర్న్ అంటే A to Z, స్మాల్ A to Z అంటే మనం ఎంటర్ చేసే క్యారెక్టర్స్ ఓన్లీ క్యాప్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ స్మాల్ ఆల్ఫాబెట్స్ కానీ ఉండాలి. ఎన్ని ఎంటర్ చేయాలి? ఓన్లీ 3 మాత్రమే ఎంటర్ చేయాలి. దాని మీద ఓకే, టైటిల్ 3 లెటర్స్ కంట్రీ కోడ్ అనేసి మనం రాస్తున్నాం అంతే. ఓకే, ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్. సో ప్లేస్ హోల్డర్ మనకి ఇలా ఇచ్చాము. దాంట్లో ఎంటర్ చేసి వెళ్ళాలి అంటే ఫోన్ నెంబర్ చూడండి, ఇక్కడ 0 to 9 వరకు 3 క్యారెక్టర్స్ ఫస్ట్ ఇవ్వాలి. మళ్ళీ తర్వాత 0 to 9 2 క్యారెక్టర్స్ ఇవ్వాలి, మళ్ళీ 3 క్యారెక్టర్స్ ఇవ్వాలి. అలా ఓకే. ఇప్పుడు మనకి ఏదైనా సరే సో మనకి జనరల్గా మనకి ఏంటంటే ఐఫోన్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ఉండే విధంగా మనం ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. అది ఆటోమేటిక్గా మనకు రాదు. సబ్మిట్ చేసిన మనకి ఏదైనా ఎర్రర్ వచ్చింది, ప్లీజ్ మ్యాచ్ ద రిక్వైర్మెంట్ ఫార్మేట్ ఉంది. అప్పుడు మనం దీని మీద ఆటోమేటిక్గా రావు. ఓకే, ఇక్కడ ఉండే ఫార్మేట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 1, 2, 3 ఐఫోన్ 45 ఐఫోన్ ఇలా ఇవ్వాలి. 1, 2, 3 మామూలుగా మనం బయట కొడుతున్నప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. అది మిగతా అది సబ్జెక్ట్ వరకంగా మనం చేసుకుంటాం. అది ఓకే, ఓకే. అది అట్లా చేసుకుంటే మన చాయిస్ అంటే మనం ప్రోగ్రామ్లో అట్లా రాసుకోవాలి. బట్ అక్కడ ఇలా అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడ మనము ఇదే విధంగా రాసుకోవాలి. ఓకే, ఓకే. ఇదే ప్యాటర్న్లోనే రాయాలి సిరీస్. ఈ ప్యాటర్న్ ప్లేస్ హోల్డర్లో ఇలా ఇస్తున్నారు ఎగ్జాంపుల్కి. అదే ప్యాటర్న్ మన ఐఫోన్ ఉంటే ఐఫోన్ ఇవ్వాలి, ఇట్లా ఉంటాయి ఇలా. అదే ప్యాటర్న్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంటే మనం ఇన్పుట్ ఎలిమెంట్ ఎంటర్ చేసే వాల్యూస్ని ఫిల్టరింగ్ చేస్తూ ఉంటుంది మనకు. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అండ్ స్టెప్ అట్రిబ్యూట్ అండ్ ఆటో ఫోకస్ అట్రిబ్యూట్, హైట్ విడ్త్ అట్రిబ్యూట్, లిస్ట్. ఇది డిఫరెంట్ అనమాట. ఇదేంటంటే మనకు సెలెక్ట్ లాగే ఉంటుంది. ఇన్పుట్ ఎలిమెంట్కి లిస్ట్ బ్రౌజర్స్ ఇస్తాం, ఆ లిస్ట్ వాల్యూని ఐడికి ఇస్తాం. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అన్ని వాల్యూస్ కనిపిస్తాయి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు ఇంకా మిగతా వాల్యూస్ కనపడవు. మళ్ళీ తీయేస్తేనే ఇంకా అదర్ వాల్యూస్ కనిపిస్తాయి. ఓకే, ఇస్తాం ఇట్లా ఇన్పుట్ ఎలిమెంట్ లిస్ట్ అనేసి ఇస్తాం. నెక్స్ట్ ఐడిలో బ్రౌజర్ ఇస్తాం. ఇలా ఇక్కడ ఇచ్చిన లిస్ట్, ఇక్కడ ఇచ్చిన బ్రౌజర్కి రిలేషన్ అనమాట మనకి. ఇది డేటా లిస్ట్ అనమాట. ఇది ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఆటో కంప్లీట్ ఆన్ ఆఫ్. సో ఇవి ఓవరాల్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, లాగిన్ ఫామ్ చేయాలనుకున్నాం. లాగిన్ ఫామ్ కావాల్సింది మొత్తం అంతా డేటా మొత్తాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను లాగిన్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ మనకు క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే రిమెంబర్ మీ అనేసి ఇస్తాం. అండ్ ఇవన్నీ తీయేస్తున్నా. మనకి ఏదైతే అవసరమో అవి మాత్రమే పెట్టుకుంటున్నా. మనకి ఏమేమి కావాలి? పాస్వర్డ్ కావాలి, యూజర్ నేమ్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మనకి. సో లాగిన్ ఫామ్
నో ఇక్కడ మీ చాయిస్, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఎనీథింగ్ మీరు ఇవ్వాలి అనేసి అనుకుంటే అప్పుడు టైప్ టెక్స్ట్ ఇచ్చేయండి. ఇది నేను చేస్తాను. ఇవన్నీ మనకు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం పెట్టుకుంటాం. ఓకే నౌ సీ దిస్. లాగిన్లో యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ ఏదైనా సరే ఎంటర్ చేసినప్పుడు లాగిన్ చేసినప్పుడు లాగిన్ అవుతుంది. ఇప్పుడు మనము స్టూడెంట్ లాగిన్ ఓపెన్ అయింది, బట్ నాకు ఆల్రెడీ నేను రిజిస్టర్ అవ్వలేదు. అప్పుడు ఏం చూపించాలి? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ రిజిస్టర్ హియర్ అనేసి మనం ఇక్కడ లింక్ చూపించాలి. ఆ లింక్ ఇవ్వాలి. ఇక్కడ పారాగ్రాఫ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ప్లీజ్ రిజిస్టర్ అని చెప్పి రిజిస్టర్ ఇచ్చిన HTML URL యాంకర్ ట్యాగ్లో ఇక్కడ రిజిస్టర్ హియర్, రిజిస్టర్లో మనకు రిజిస్టర్ లింక్ ఇవ్వాలి, register.html. సేమ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ పేజ్లో ఏముండాలి? ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ హియర్, లాగిన్ ఇక్కడ మనకు login.html. దట్స్ ఇట్. నౌ సీ దిస్ రిజిస్టర్, ఇక్కడికి వెళ్తాం, ఇక్కడికి విధంగా లాగిన్కి వెళ్తాం. క్లియర్ అండి. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా మీరు ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా మీరు ప్రింట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏదైనా సరే కొత్తగా ఏమన్నా ట్యాగ్స్ వచ్చాయి అంటే వాటిని ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా సరే స్ట్రక్చర్ని మనం ప్రింట్ చేయడానికి ఈ ఎలిమెంట్స్ ఎనఫ్. ఓకేనా? సో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నా అన్నారు కదా, ఆ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేయండి. ఓకే. అండ్ మనకు ఏదైనా సరే మిస్ అయ్యింది ఇక్కడ రిజిస్ట్రేషన్ లాగిన్ పేజ్ అనమాట. రిజిస్ట్రేషన్ పేజ్ చేయండి, లాగిన్ పేజ్ చేయండి, కాంటాక్ట్లో ఎంక్వైరీ ఫామ్ చేయండి. ఈ 3 చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రోడక్ట్స్లో మనకి ఒక ఇమేజ్ అండ్ ఐ ఫ్రేమ్ కూడా ఒకటి యాడ్ చేయండి. ఏదన్నా దాని రిలేటెడ్ వీడియో ఒకటి యాడ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని వీడియో ఉంటుంది, ఆ వీడియో యొక్క ఐ ఫ్రేమ్ ఇక్కడ లింక్ ఇచ్చేయండి. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ టైం వరకు మీరు ఇవన్నీ ఒక ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం CSS స్టార్ట్ చేద్దాం. ఓకే.